ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అన్నదాతలను యూరియా కొరత అయితే వేధిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు వరంగల్ నుంచి రవికాంత్, అలాగే జగిత్యాల నుంచి సందీప్ రావు, ఖమ్మం నుంచి సాంబశివరావు ముగ్గురు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, మీరు చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్నదాతలను వేధిస్తున్న సమస్య ఒకటే యూరియా షార్టేజ్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అన్నదాతల కష్టాలపై? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను అయితే వేధిస్తుంది. అంటే జూన్కు ముందు అంటే ఎండాకాలమే యూరియాకు సంబంధించి ఎలా ఉంటుంది పరిస్థితి, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తారన్నటువంటి అంచనా ఒకటి ఉంటుంది. ఏ పంట, వరి పంట కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిరప లాంటి పంటలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పండిస్తూ ఉంటారు. ఇవే 80-90% మేర ఈ పంటలు పండిస్తారు. మిగతా 10% నుంచి 20% మేర అపరాలు కావచ్చు, ఇతరత్ర పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఈ పంటలకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా పండించేటువంటి పంటలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగులో అత్యధికంగా భూములు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నీరు సమృద్ధిగా ఉంది, దానికి తోడు రైతు బంధు లాంటి ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తరుణంలో రైతాంగం అంతా కూడా, ఈ ప్రాంతం నుంచి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా మళ్ళీ వలసలు వాపసు వచ్చి బీడుపడ్డటువంటి భూములు, అంటే పడవబడ్డటువంటి భూములు, కంచెలుగా మారినటువంటి భూములను మళ్ళీ వ్యవసాయానికి అనువుగా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలు చూసినటువంటి పరిస్థితి. అంటే 2025 వచ్చింది, అంటే దాదాపు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఇప్పుడే అధికారంలోకి వచ్చి అంటే 2 సంవత్సరాలు అయితే ఉంది అధికారంలోకి వచ్చి. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండినటువంటి సందర్భంలో ఆ అనుభవం ముందుగానే ఉంది. అంటే గత అనుభవాలను స్వీకరించి ఏ విధంగా ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తారు, ఎంత యూరియా అవసరం, ఇతరత్ర ఎరువులు ఇంకెంత అవసరం, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇలాంటివి ఎంత అవసరం అని చెప్పి జూన్ నెలకు ముందే అంటే మే నెలలోనే ఒక రివ్యూ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్లో 6 జిల్లాలకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంటే జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 6 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, వీళ్ళందరితో కలిసి రివ్యూ పెట్టాల్సి ఉంటుంది. జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనతో కూడినటువంటి ఈ బృందం అంతా కూడా ఒక సమీక్ష పెట్టి ఈ జిల్లాకి ఏమవసరమో అని అంచనాలు వేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో అధికారులు చెప్పేది ఒక మాట కనిపిస్తూ ఉంది, క్షేత్రస్థాయికి వెళ్ళి రైతాంగం పరిస్థితి చూస్తే మరోలా కనిపిస్తూ ఉంది. మనం బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడంలో రాష్ట్ర సర్కార్ ఎందుకు ఫెయిల్ అయింది? అంచనాలు సరిగా లేవని చెప్పాల్సి ఉంటుంది, ఒక ప్రణాళిక సరిగా లేదని చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా మే నెలలో లేకుంటే జూన్ మొదటి వారంలో రివ్యూ పెట్టుకున్నప్పటికీ ఈ జిల్లాకి ఏం కావాలో ఒక ఆలోచించడానికి కావచ్చు, రైతాంగం సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదట్లో అంటే వానాకాలం మొదట్లో సరిగా వర్షాలు నమోదు కాలేదు, ఆ విషయంలోనూ రైతాంగం ఇబ్బంది పడ్డారు. 1-2 సార్లు పెట్టుబడులు పెట్టి వరి నారు కావచ్చు, ఏదైతే పత్తి పంటకు సంబంధించినటువంటి విత్తనాలు నాటుకొని అవి మొలకెత్తక మరొకసారి 2-3 సార్లు మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైతే విత్తుకున్నటువంటి విత్తనాలు మొలకెత్తకపోవడంతో 2-3 సార్లు పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత యూరియా విషయానికి వస్తే జూలై నుంచి అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెలన్నర నుంచి వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ జిల్లాలో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. జనగామలోనూ ఈ పరిస్థితి కనిపించింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే కావచ్చు, అటు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాలకుర్తి లాంటి నియోజకవర్గ కేంద్రంలో యూరియా లేదన్నటువంటి బోర్డులు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఇక మహబూబాబాద్ జిల్లా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు కూడా ఆందోళనలు, ధర్నాలు. ఇవాళ మనం చూసాము, ఇద్దరు మహిళా రైతులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రోస్ కేంద్రానికి వచ్చి అక్కడ జుట్లు పట్టుకొని కొట్టుకోవడం. ఆర్టీసీ ఉచిత బస్సును తీసుకొచ్చి అందులోనూ మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకునే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసింది. ఆ తర్వాత ఇవాళ యూరియా విషయంలోనూ రైతులు తాము కొట్టుకోవాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టు గతంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి సాక్షిగా అంటే 1 కోటి మంది మహిళలను ఈ 10 సంవత్సరాల్లో కోటీశ్వర్లను చేస్తా అని చెప్పడం జరిగింది. బట్ ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే ఉచిత బస్సు సేవలు అని చెప్పి పెట్టి మహిళలు అక్కడ బస్సులలో కొట్టుకునేది చూస్తున్నాము. ఇప్పుడు యూరియా కోసం మహిళలు ఇద్దరు కూడా జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం, ఆ మాట పక్కన పెడితే ఇవాళ మహిళలు ఒకరినొకరు కొట్టుకోవాల్సినటువంటి దుస్థితి. గతంలో నీళ్ల కోసం బిందెలు పట్టుకొని వెళ్ళి ఏదైనా నల్లా దగ్గర ఇలాంటి సంఘటనలు కనిపించేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బస్సుల్లో, ఉచిత బస్సుల్లో జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, లేకపోతే మహిళలు ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ చిక్కుడుగాయ లాంటివి ఒలుస్తూ వెళ్ళినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భం. ఇవాళ యూరియా కోసం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్న మరిపేడ మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించి గేటు దూకి మహిళలు వెళ్ళడం అంటే ఎలాంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గేటు ఎక్కి దూకేటప్పుడు వాళ్ళు కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, తలకు గాయాలైతే పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆగ్రహంతో వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వమనట్లేదు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి డబ్బులు ఇచ్చి తీసుకువెళ్తామన్నా కూడా వాళ్ళు గేట్లు తెరవకపోవడము, తాత్సారం చేయడము, ఇబ్బందులకు గురి చేయడము, ముందుగా టోకెన్లు ఇస్తామని చెప్పి చెప్పులను క్యూ లైన్లలో పెట్టించడము, ఆధార్ కార్డులను క్యూ లైన్లలో పెట్టించడము. మహబూబాబాద్ జిల్లాలో రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది, చాలా బాధాకరంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. కొత్తగూడ, గంగారం, గూడెర కావచ్చు, కురవి కావచ్చు, నెల్లికుదురు, అక్కడ ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురవి లాంటి మండలమే కావచ్చు, రాత్రిపూట అంటే 9 గంటలకు 10 గంటలకు ఇళ్లలో భోజనం చేసి మళ్ళీ తెల్లారి ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర తినడానికి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అన్నం తీసుకొచ్చుకోవడము, ఆ రాత్రి అక్కడే నిద్రపోవడం. కొంతమంది అయితే చంటి పిల్లలను తీసుకొని వచ్చి పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర నిద్రపోవడము. అయితే అర్ధరాత్రి అంతా కూడా నిద్ర కాచుకొని చెప్పులను క్యూ లైన్లలో 3-4 గంటల నుంచి, తెల్లవారుజామున 3-4 గంటల నుంచి అక్కడ క్యూ లైన్లలో ఆ చెప్పులను పెట్టి 10 గంటలకు 11 గంటలకు ఆగ్రోస్, గ్రోమోర్ ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి షట్టర్లు తీసిన తర్వాత తీరిగ్గా వాళ్ళు ఏదైతే టోకెన్లు ఇస్తే ఆ టోకెన్ల వారీగా యూరియా బస్తాలు తీసుకువెళ్ళడం. ఆ ఇచ్చేటువంటి యూరియా బస్తాలు కూడా ఒక బస్తా ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. మేము రాత్రి 10 గంటలకు వచ్చి ఇక్కడే నిద్రపోయి ఇక్కడే పొద్దున మీరు వచ్చే వరకు వెయిట్ చేసి ఒక బస్తా ఇస్తే మాకేం లాభం, మేము ఒక 10 ఎకరాలు పంట వేసాము, ఇప్పటికే ఒకసారి బయట బ్లాక్లో కొనుక్కొని ఒక ఎకరానికి సంబంధించి ఒక బస్తా ఉపయోగిస్తే ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతును ఉదాహరణ తీసుకుంటే 10 బస్తాలు ఒకసారి కావాల్సి ఉంటుంది. మేము ఇప్పటికే ఒక 10 బస్తాలను ముందుగా ఏదైతే బ్లాక్లో కొనుగోలు చేశామో ఇప్పుడు ఖచ్చితంగా సబ్సిడీ ద్వారా వచ్చే యూరియా మాకు కావాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేయడము. మాకు ఒక బస్తా ఇస్తే దేనికి సరిపోతుంది, 10 బస్తాలు ఇస్తేనే వెళ్తామనే విధంగా. ఆ 10 బస్తాలు కూడా సరిపోవు, విడతల వారీగా 10 రోజులకో 15 రోజులకో యూరియా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పంట అదను దాటిపోయిందన్నటువంటి సందర్భంలో ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మొన్న మరిపేడ మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి గేటును మహిళలు దూకి అందులోకి వెళ్ళడము, ఇదొక దుస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నిన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ మీద రాళ్లతో దాడి చేయడం, అంటే మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే గతంలో ఒక రాళ్ల దాడి మనం చూసాము. మహబూబాబాద్ మానుకోట రాళ్ల మహత్యం, ఆనాడు ఉన్నటువంటి పాలకులే కావచ్చు ఈ ప్రాంతం మీద కుట్రలు చేసేటువంటి సమైక్యాంధ్రులకు ఈ నేల ద్వారా ఒక సంకేతం వెళ్ళినటువంటి సందర్భంలో మానుకోట గడ్డ నుంచి మరొకసారి వాళ్ళ రాళ్ల మహత్యము, అక్కడి రాళ్ల మహత్యము, మానుకోట ప్రజలు, మానుకోట రైతుల ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి
చేసే విధంగా గ్రోమోర్ సెంటర్ మీద నిన్న దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి కర్రలన్నింటినీ కూడా పోగేసి నిప్పు రాజేయడం, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా సరిపడినంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు వరంగల్ మనం చూసినట్టయితే ఇటు వర్ధనపేట కావచ్చు, పర్వతగిరి కావచ్చు, రాయపర్తి కావచ్చు, నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు అక్కడ ఉన్నటువంటి నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం మండలంలో రైతాంగం దుస్థితి మనం తీవ్రంగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక యూరియా అమ్మేటువంటి సెంటర్ సంబంధించి పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించి 400 బస్తాలు వస్తే అక్కడ 1000 మంది రైతులు కనిపిస్తా ఉన్నారు, 2000 మంది రైతులు కనిపిస్తా ఉన్నారు. మండల కేంద్రం అయితే 2 నుంచి 3000 మంది రైతులు కనిపిస్తా ఉన్నారు. అక్కడికి వచ్చేది 450 బస్తాలు, 500 బస్తాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏమాత్రం ఆ బస్తాలు సరిపోక సగం మందిని మళ్ళీ ఇంటికి పొమ్మనే అటువంటి సందర్భంలో అక్కడికి వచ్చి మెయిన్ రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద ఆందోళన బాట పడితే అక్కడ ఆందోళన చేసే వాళ్ళంతా నిజమైన రైతులు కాదని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పడం పట్ల కూడా రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ రైతులు ఉన్నారో, ఆందోళన చేసే రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా పరిగణిస్తున్న పరిస్థితి. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఒక 45 రోజుల నుంచి యూరియా కోసం ఎందుకు మా దుస్థితి ఇలా ఉందని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరొక 10 రోజుల పాటు యూరియా అవసరం తీవ్రంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఇప్పటికైనా ఆ యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్లో అయితే ఒక మహిళ నియోజకవర్గానికి సంబంధించి జఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఇటు హన్మకొండలో కూడా అనేక రకాల ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే పరకాల మండల కేంద్రంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర మండలాలకు సంబంధించి కూడా హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు మండలాల రైతులు ఉదయమే 3-4 గంటలకు వచ్చి క్యూలైన్లో నిల్చుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర అయితేనేమి, ఈ యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రైతులు వాళ్ళకు మధ్య టోకెన్లు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆధార్ కార్డులు ఇచ్చే విషయంలో, ఆధార్ పేపర్లు జిరాక్స్ పేపర్లు ఇచ్చే విషయంలో వాళ్ళు తన్నుకునేటువంటి పరిస్థితి, కొట్టుకునేటువంటి పరిస్థితి. రైతులు ఎంతో స్నేహంగా ఉండే సందర్భం నుంచి వాళ్ళు ఒక శత్రువులుగా మారేటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.